శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు సాయిబాబా యొక్క లీలల కార్యక్రమంలో ఒక అద్భుతమైన కథను చెప్పుకొని అందరం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఆమె పేరు సుశీల. నానే వాడేకర్ ముంబైలో ఉంటున్నది. గత 27 సంవత్సరాల నుండి బాబా భక్తురాలు. ప్రతిరోజు క్రమం తప్పక ఉదయం సాయంకాలం విధి విధానాలతో బాబా పూజలు చేస్తూ ఉండేది. పూజా కార్యక్రమం అవగానే ఇంట్లో సభ్యులందరికీ ఊది పంచి పెట్టేది. నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి, తరువాత చిటికెడు నోట్లు వేసుకోవడానికి ఊదిని వాడమని చెప్పేది. ఆమె కుటుంబ సభ్యులు కానీ ఊది లేకుండా బయటకు వెళ్ళేవారు కాదు. సుశీల జీవితం సంతృప్తికరంగా గడిచేది. కానీ ఒక బాధ ఆమెను ఇబ్బంది పెట్టేది. అదే కడుపు నొప్పి. ఎన్ని రోగ నిర్ధారణలు చేసినా కడుపు నొప్పి ఎందుకు వస్తున్నదో చెప్పలేకపోతున్నారు. ఏ చికిత్సకు కానీ ఏ భోజన ప్రక్రియలకు కానీ ఆమె కడుపు నొప్పి లొంగడం లేదు. ఇక ఎటువంటి నిర్ణయానికి వచ్చిందంటే ఈ కడుపు నొప్పి ఇక తగ్గదు, జీవితాంతం దీనితోటి గడపాలి అనుకుంది. ఇంత బాధపడుతున్న బాబాపై నమ్మకం చెక్కు చెదరలేదు. షిరిడీకి ఎన్నోసార్లు వెళ్ళి వచ్చింది. 1979లో షిరిడీ వచ్చినప్పుడు ఒక స్పష్టమైన కల వచ్చింది. దాంట్లో కనపడిన వారు ఒక ముసలి మనిషి, అతని ప్రక్కన ఉన్నది ఒక ఆడమనిషి. ఆ ముసలాయన సుశీలను చూపెట్టి ఆడమనిషితో చెప్తున్నాడు, ఈ అమ్మాయికి చాలా కాలం నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది, నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది అన్నాడు. దాని తర్వాత కళ చెదిరింది. సుశీల సమాధి మందిరం దర్శించినప్పుడల్లా ఆ రోజు కళలో కనపడిన ఆడమనిషి అక్కడుండేది. సుశీల ఆమెను నువ్వెవరు అని అడుగుదామని అనిపించినా ఎందుకో కాస్త జంకేది. ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు సమాధి మందిరంలో ఆ ఆడమనిషి తన ప్రక్కనే కూర్చోవడం తటస్థించింది. ఇంకా ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఆమె గురించి అడిగింది. ఆమె సాయినాథ్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని. ఓహో, అందుకే బాబా కళలో కనపడి ఆమెను సుశీల సంగతి చూడమన్నారు అనుకుంది. అంతే జరిగింది. దాని తర్వాత నెమ్మదిగా ఆమె కడుపు నొప్పి తగ్గడం ప్రారంభించింది. నిజానికి కడుపు నొప్పి తగ్గుదల ఆ కళ వచ్చిన తర్వాత మొదలై అప్పటికి పూర్తిగా తగ్గిందని చెప్పవచ్చు. ఇది ఒక స్వప్న దృష్టాంతంగా మనం చూడవచ్చు. కళలోనే బాబా దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అదేమిటంటే సుశీల కర్మఫలాల్ని కడుపు నొప్పికి సంబంధించినంత వరకు బాబాయే స్వీకరించి ఆమెకు ఉపశమనం కలిగించారు. బాబా కాలాతీతులు కాబట్టి దేన్నైనా ఆయన సాధించగలరు. నిజానికి హాస్పిటల్లో పనిచేస్తున్న ఆడమనిషి దగ్గరకు సుశీల వెళ్ళడం జరగలేదు. కళలోనే బాబా హాస్పిటల్ వ్యవహారం కూడా చక్కబెట్టినట్లయింది. భావనారూపంగా జరిగిన ఈ చికిత్సలో సుశీల నొప్పి వదిలిపోయింది. భగవంతుడు తలుచుకుంటే ఏ రకంగా నేను చికిత్స అందించగలనని దీనిని బట్టి తెలుస్తోంది. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.